ఉదయకాల సమయం ప్రత్యేక శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించాడు. గడిచిన వారమంతా కూడా ఆయన ఉచితమైన కృపలో మనందరినీ కూడా బలపరిచాడు. ఈ దినం ప్రత్యేకంగా మా ప్రియ తల్లిదండ్రులు డాక్టర్ పివి రావు గారు, మేరీ రోజు గారు వారు 50వ వివాహ వార్షికోత్సవంలో ఆనందించగలిగిన కృప దేవుడిచ్చాడు. మా తండ్రి గారు ఈ సంవత్సరమే వారు మరణించారు కనుక తల్లి 2 సంవత్సరాల క్రితం వారి లోకయాత్ర ముగించారు. వారుండగా 50వ వివాహ వార్షికోత్సవం వారు జరుపుకోవాలని తలంపు కలిగి ఉన్నప్పటికీ ఒకరేమో 2 సంవత్సరాల ముందు వెళ్ళిపోయారు, ఒకళ్ళేమో 50వ సంవత్సరంలో గడిచిన 2 నెలల క్రితం వారి లోకయాత్ర ముగించారు. నేను నిన్న దినమున వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నేను ఒకరోజు చిలకలూరిపేట మీటింగ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారికి ఏమో మా తల్లి గారు కలలో వచ్చి ఆమె వారికి కాపలా ఉన్నట్లుగా కూర్చున్నారట. గడిచిన రాత్రి మా తండ్రి గారు నా కలలో వచ్చి ఒక పెద్ద కన్స్ట్రక్షన్ దగ్గరకు నన్ను తీసుకుని వెళ్ళి ఆయన ఎంతో సంతోషిస్తున్న అనుభవాలు గడిచిన రాత్రి ఆ అనుభవాలు నేను కలిగి ఉన్నాను. డాక్టర్ గారు కూడా, డాక్టర్ ప్రేమ్ స్వరూప్ గారు కూడా రాత్రి కళలో ఇద్దరు వచ్చారని చెప్పారు. ఏదేమైనప్పటికీ వారి అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటే మాకు అవి ఆశీర్వాదకరమే. కారణం ఏంటంటే వారు లోకములో ఆస్తిపాస్తుల కంటే వారు మాకు విలువలు నేర్పారు అని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఆస్తులు ఇవ్వనవసరం లేదు, కానీ విలువలతో కూడిన జీవితం మనకు వారు అందించగలిగినప్పుడు మనం ఎంతో ప్రయోజనకరమైన స్థితిని కొనసాగించగలం అని నమ్ముతూ ఉన్నాను. కనుక 50వ వివాహ వార్షికోత్సవంలో ఆనందిస్తున్న ప్రియ పుణ్య దంపతులు మా తల్లిదండ్రులు డాక్టర్ పివి రావు గారు, మేరీ రోజు గారు. వారు లేనప్పటికీ దేవుడు వారిని దీవించిన క్రమాన్ని బట్టి వారికి 50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేయగలుగుతూ ఉన్నాను. ఈ సమయంలో మా తల్లి గారు చనిపోయిన తరువాత ఆయన తన యొక్క ఆదరణ కొరకు 2025 సంవత్సరం ఏప్రిల్ 26వ తారీఖు సాయంకాలం సమయం వారి టేబుల్ దగ్గర కూర్చుని ఒక పాట రాశారు. ఆ పాట వారే స్వయంగా పాడారు. ఆ పాట మనం విని దినం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వందన కీర్తనలలో నుండి ఎన్నో పాటది? ఈ పుస్తకం మీద ఉంటే 8వ
మమ్ము పాదములో వర్తిల్లనీయక పాదములో వర్తిల్లనీయక పడిపోకుండా ఆదరించువాడవు పడిపోకుండా ఆదరించువాడవు పరలోక రాజా భూలోకమందు నీవే మా కత్తరిల్లిన కొండలు దగ్గరిల్లిన పర్వతములు కత్తరిల్లిన కొండలు దగ్గరిల్లిన నీవే మా ఆశ్రయము నీవే మా ఆశ్రయము నీవే మా కోట మా కేడము నీవే మా కోట మా కేడము పరలోక రాజా భూలోకమందు నీవే మా ఆధారము. ప్రేమ కిరణాలు సాటి లేదయ్యా పాపికి రక్షణ నిశ్చితమయ్యా నీ ప్రేమ కిరణాలు సాటి లేదయ్యా పాపికి రక్షణ నిశ్చితమయ్యా నీ జాలిని మరువలేనిది నీ జాలి మరువలేనిది నిన్నే స్తుతింతుమయ్యా నిన్నే స్తుతింతుమయ్యా పరలోక రాజా భూలోకమందు నీవే మా ఆధారము నీవే మా సమస్తము నీవే మా సర్వము పరలోక రాజా భూలోకమందు నీవే మా ఆధారము పరలోక రాజా భూలోకమందు నీవే మా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. దైవ సన్నిధిలో దేవుని సేవకునిగా మా తల్లిదండ్రులను గూర్చిన బలమైన సాక్ష్యం ఒక మాటలో నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మా నాయనమ్మ గారు సాక్ష్యజీవి, ప్రాతూరి రాహేలమ్మ గారు. నేను బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసి ఆ సర్టిఫికెట్ తెచ్చినప్పుడు ఆమె నన్ను ఆశీర్వదించిన క్రమం ఒక ఎలీషా భక్తుని వలె
దేవుడు నిన్ను వాడుకోవాలని దీవించారు. మా తండ్రి గారు కూడా, నీవు నాకు సేవ చేస్తే కాదు, నిన్ను పిలిచిన దేవునికి నీవు సేవ చేస్తేనే ఆ సేవకు అర్థం ఉంటుంది. నీవు నాకు సేవ చేయటం మంచిదే, కానీ నీ జీవితం సేవ నాకు చేసుకుంటూ కూర్చుంటే నీవు సేవలో ప్రతిఫలించవు. కాబట్టి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. నేను ఎంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోతే నీవు అంత సేవలో ముందుకు సాగుతావు. ఇలా ప్రతిదినం ఆయన అంటూ ఉండేవాళ్ళు. బాత్రూమ్కి తీసుకువెళ్ళినప్పుడు కానీ, ఆయన ముందు కూర్చున్నప్పుడు కానీ. నిజంగానే ఆయన చనిపోయిన తర్వాత కొంతగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఏమో అని కొన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ, ఆ తండ్రి చెప్పినట్లుగా ఏమి ఆర్థిక ఇబ్బందులు అంతగా ఏమి రాలేదు, కానీ సేవ నిజముగా దేవుడు ప్రతిఫలించాడు. ఆయన చనిపోయిన వారానికే దేవుని కృపను బట్టి దైవదాసుడైన నన్ను అనేక సభలకు దేవుడు నడిపించి ఖాళీ లేకుండా ఆయన వాక్యాన్ని అందించటానికి దేవుడు ఎంతగానో సహాయపడుతూ ఉన్నాడు. వెళ్ళిన దగ్గరల్లా కూడా ఆ దేవుని ప్రజలు ఇవి నూతన తలంపులు, ఇవి మేము ఎప్పుడు వినలేదు, ఈ మాటల ద్వారా మేము బలపడ్డామని సాక్ష్యం చెప్తుంటే అది ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. మా తల్లి గారు కూడా ఆమె నేర్పినటువంటి క్రమం ఏంటంటే, ఆమె నోట ఎప్పుడు కూడా స్తుతి వచనం ఉండేది. చాలామందికి స్తుతి చెల్లించడం తెలియదు. అది సేవకునిగా నేను నేర్చుకున్నాను. ఎక్కడైనా బలహీనులుగా ఉన్న వారి దగ్గర కానీ, ఆ దుష్ట శక్తులతో పీడించే వారి దగ్గర కానీ వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు వారి మీద నా చేతులుంచి నేనెంత స్తుతి చెల్లిస్తానో ఆ స్తుతిని బట్టి వారిలో ఉన్న బలహీనత వెడలిపోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రెండు విషయాలు ఆ తల్లిదండ్రులు ఒక దైవదాసునిగా నాకు నేర్పారు. వారిచ్చిన జీవితం చాలా శ్రేష్టమైంది కనుక